శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్క అమ్మకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందని అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుండి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది అమ్మ. అమ్మ అంటే తెలుసుకో, జన్మంతా తలుచుకో అని ఒకరు. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అను రాగం అంటూ మరొకరు అమ్మ గొప్పతనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించిన దైవం ఉందా? అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది కూడా దిగదుడిపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మురిపిస్తుంది. ఆ పదానికి అంతటి మాహాత్మ్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తానుండలేక అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకొని మనకు జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ళ ముందే ఉంచుకొని కనిపించని ఆ దేవుడు కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతాం. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుండి పుట్టాడు? మన భారతీయ సమాజం సైతం మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ అమ్మకి అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు కానీ అమ్మ ప్రేమ మారదు. మనకి ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందే అమ్మకు తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మాయి పసిగడుతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం తిరిగి తిరిగి ఇంటికి వెళ్తే గుమ్మంలోనే మన కోసం కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తుంది. ఏ నాన్న, ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుందిరా, ఓ ముద్ద తిందువుగాని రా అంటుంది తప్ప అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరిగి వస్తున్నావు రా అని ప్రశ్నించదు. అందుకే అమ్మ ఓ అమాయకురాలు. పరీక్షలో తప్పామంటే కోపంతో నాన్న తిడుతుంటే పోనీలే ఈసారి కాకపోతే వచ్చే ఏడాది చదివి పాసవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది. అందుకే అమ్మ మనకు కంచు కవచం. మనకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉందంటే చాలు విలవిలలాడిపోతుంది. నిమిషానికోసారి బుగ్గల మీద, పొట్ట మీద చేయి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డకు ఒళ్ళు కాలిపోతుందంటూ అంత మాత్రానికే ప్రార్థించని దేవుడంటూ ఉండడు. అందుకే అమ్మ చాదస్తపురాలు. సంగీత సాహిత్యపరంగా మాధుర్యంలో అమ్మ లాలిపాటకు మించిందేముంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చడు. అందుకే అమ్మ సంగీత కళానిధి. స్కూల్ ఫీజులు కట్టాలన్నా, మనకి ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, బలాదురుగా తిరగాలన్నా, డబ్బు కావాలన్నా మన తరపున నాన్నతో నానా తిట్లు తిని అవసరాలు సరదాలను తీరుస్తుంది. అందుకే అమ్మ ఒక రాయబారి. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆమె ప్రేమ. ఎప్పుడూ మన గురించే ఆలోచన, మన మీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. మన కంటికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్టు. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి మదర్ తెరీసాయే. నడకే కాదు, నాగరికతను నేర్పిస్తుంది అమ్మ. అంతులేని ప్రేమానురాగాలను, ఆప్యాయతలకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా మన కళ్ళలోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాదు, సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.